తమన్నా భాటియా తెలుగు తెరపై శ్రీ సినిమాతో అడుగుపెట్టి తన పాలవన్య అందంతో మిల్కీ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన తార దాదాపు 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఈ సొగసరి నటి కేవలం హీరోయిన్ గానే కాక ఐటెం సాంగ్స్ తోనూ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లోనే ఐటెం భామగా తమన్నా పునాది పడ్డం ఒక విశేషం. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసిన తమన్నాకు ఇటీవల కాలంలో మాత్రం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆమె బాలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది. అక్కడ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లోనూ అదరగొడుతోంది. కానీ తనను స్టార్డమ్ కు చేర్చిన తెలుగు పరిశ్రమలో మాత్రం అమ్మటి సినిమాలు బాగా కరువయ్యాయి. అంతేకాదు గత కొంతకాలంగా ఇక్కడ స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా తమన్నా ఆసక్తి చూపలేదు. తెలుగు ప్రేక్షకులు ఆమె మెరుపు తీగ లాంటి స్టెప్పులను మిస్ అవుతున్న సమయంలోనే ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమన్నాకు కెరీర్ ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో అదృష్టాన్ని అందించిన దర్శకుడెవరంటే టాలీవుడ్ లో ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి పేరే గుర్తొస్తుంది. అనిల్ దర్శకత్వంలో వచ్చిన F2, సరిలేరు నీకెవరులో స్పెషల్ సాంగ్, F3 సినిమాలు తమన్నా కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి. ముఖ్యంగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో అనిల్ రావిపూడి ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా మన శంకర వరప్రసాద్ గారు అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్ కోసం దర్శకుడు అనిల్ ఒక మాస్ సాంగ్ ను ప్లాన్ చేశారట. ఈ పాటలో చిరంజీవి సరసన డాన్స్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. F3 సినిమా సమయంలో అనిల్ రావిపూడికి తమన్నాకు మధ్య కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. షూటింగ్ షెడ్యూల్ విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగిందని, అందుకే తమన్నా F3 ప్రమోషన్స్ కూడా హాజరు కాలేదని పుకార్లు వినిపించాయి. అయితే ఆ గొడవలపై అనిల్ రావిపూడి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య జరిగింది కేవలం చిన్నపాటి విషయమేనని, అదంతా సద్దుమణిగిందని తెలిపారు. ఇప్పుడు ఈ మాస్ సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేయడం ద్వారా వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారి ప్రొఫెషనల్ బాండింగ్ ఇంకా బలంగా ఉందని నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి ఈ స్పెషల్ సాంగ్ ను గ్రాండ్ గా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి మాస్ స్టెప్లు, తమన్నా గ్లామర్, అనిల్ రావిపూడి మార్కు టేకింగ్ ఈ మూడు కలిస్తే థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. చిరంజీవి సినిమా అంటేనే సంక్రాంతికి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ఈ ప్రత్యేక గీతం సంక్రాంతి సీజన్ కు మరో చార్ట్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.